కదా అనేటువంటి ఉద్దేశంతో అందినగాడికి దండుకోవాలన్నటువంటిది అధికార విపక్ష పార్టీల యొక్క ప్రయత్నం. ఈ ప్రయత్నంలో జరిగినటువంటి మైనస్సే ఇప్పుడు ఎదురవుతున్నటువంటి రాజధాని సమస్య. హైదరాబాద్ నుంచి యువతలకు వచ్చినప్పుడు సహజంగా ఆలోచించాల్సిన పద్ధతి ఏంటి? హైదరాబాద్కి ఢీ కొట్టే లేదా పోటీ పడగలిగిన రాజధాని తయారు చేయడం. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఆలోచన చెయ్యగానే కనిపించే నగరం విశాఖపట్నం. బుద్ధి బుర్ర కాస్త చదువుకున్న జ్ఞానం ఎవరికి ఉన్నా కనబడేటటువంటిది అది. కాకపోతే అది ఆ మూల ఉంది. హైదరాబాద్ కూడా ఈ మూల ఉందే, అంతే. ఏదైనా ఒకటే ఏడుపు కదా, పక్కనేది లేదు. కాబట్టి ఒక మహానగరం ఇప్పుడు బెంగళూరు ఒక మూలే ఉంటుంది, అంతే. మిగతా కర్ణాటక అంతా ఒక మూల ఉంటుంది. అవును. తెలంగాణలో హైదరాబాద్ ఒక మూల ఉంటది, మిగతా మహబూబ్ నగర్ ఎక్కడ, ఆదిలాబాద్ ఎక్కడ, కానీ అక్కడ నడుస్తున్నది కదా. ఇక్కడ మనం స్వల్పకాలంలో ఎదగాలనుకుంటే వైజాగ్ని తీసుకుని ఉండాల్సింది, లేదా పర్లేదు ఒక 20-30 ఏళ్లలోనైనా సెంట్రల్ పాయింట్ అనుకున్నప్పుడు విజయవాడ గుంటూరుని కలిపి అమరావతి ప్రకటించి ఉండాల్సింది. రెండూ చేయకుండా 29 గ్రామాల